ఓం శ్రీ మాత్రే నమః. మరొక 24 గంటల్లోనే కన్యా రాశి వారికి ఊహించని రాజయోగం పట్టబోతోంది. మీరు మట్టిని పట్టుకున్న బంగారమే. ఆగస్టు నెల 28, 29 తేదీల్లో ఒక స్త్రీ కారణంగా మీకు అదృష్టయోగం పట్టబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి. మరొక 24 గంటల్లోనే కన్యా రాశి వారికి ఎటువంటి రాజయోగం కలగబోతోంది, వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది, అన్ని విషయాల గురించి కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి. ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని విసుగు చెంది ఉన్నారా? మీలో చాలామంది తెలిసిన గురువుగారు ఎవరైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు కదండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా చిటికలో పరిష్కారం చూపిస్తున్నారు. ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, నమ్మిన వారు దూరం కావడం, ఇలా ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెబుతున్నారు. గురువుగారి ఫోన్ నెంబర్ 9515466718. ప్రేమ సమస్యలకి, భార్యాభర్తల సమస్యలకి ప్రత్యేకమైన పూజల ద్వారా పరిష్కారం చూపిస్తున్నారు. నమ్మకంతో గురువుగారికి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం పొందండి. దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జాతకం చెబుతున్నారు. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు, పరిణామాలు ఏ విధంగా ఉంటాయి క్లియర్గా తెలుసుకుందాం. ఉత్తర పాల్గొని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలు ఎవరైతే జన్మించారో వారు కన్యా రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, విశ్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం చెబుతోంది. కన్యా రాశి వారికి ఈ సమయం ఆత్మీయులతో సంతోషంగా కాలాన్ని గడుపుతారు. వస్త్ర, ధాన్యాది లాభాలు కూడా ఉన్నాయి. ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలు అయితే ఉంటాయి. శాంతంగా వ్యవహరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సందర్శనం మీకు మేలును కలిగిస్తుంది. వ్యాపారంలో చాలా చక్కటి బ్రహ్మాండమైన ఫలితాలు అయితే ఉంటాయండి. అధిక లాభాలు గడిస్తారు. ఆర్థికంగా లాభం కలిగి ఉంటారు. ఉద్యోగంలో ప్రతిష్టంభన ఏర్పడిన మీ ప్రయత్నం సఫలమవుతుంది. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవడం వలన మీకు ఎంతగానో మేలు జరుగుతుంది. ఇష్టదేవత ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు. ఈ కన్యా రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి చక్కటి ఫలితాలు అయితే అందిస్తుంది. మీరు ఎటువంటి జీవితం అయితే కావాలని కోరుకున్నారో అటువంటి జీవితం అయితే మీకు ఈ సమయంలో దక్కబోతోంది. ఈ రాశి వారికి వృత్తిపరంగా ఇది మీకు ఒక స్వర్ణయుగం వంటిది. మీ రాశి అధిపతి, దశమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉండడం చేత మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఘన విజయం సాధిస్తారు. ప్రమోషన్, జీతాల పెంపు మరియు అధికారుల యొక్క ప్రశంసలు కూడా పొందుతారు. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. 6వ ఇంట్లో రాహు ఉండడం చేత పోటీని సులభంగా అధిగమిస్తారు. ఈ సమయంలో గ్రహాల మార్పు కారణంగా పనిలోని స్వల్ప మార్పులు లేదా ఒత్తిడి కూడా మీరు కలిగి ఉండవచ్చు. ధన ప్రవాహానికి ఇది ఒక అద్భుతమైనటువంటి సమయంగా కూడా చెప్పవచ్చు. మీ ధన భాగ్యాధిపతి శుక్రుడు లాభస్థానంలో సంచరించడం వలన మీరు అనేక మార్గాల నుండి ఆదాయం వస్తుంది. ఆకస్మిక ధనలాభం, లాటరీ లేదా షేర్ల ద్వారా కూడా లాభాలు పొందే అవకాశం ఉంటుంది. పాత అప్పులు తీరుస్తారు. 10వ ఇంట్లో గురువు సంచారం వలన ఆస్తి లేదా వాహనం కూడా కొనుగోలు చేసే బలమైన యోగం మీకు ఏర్పడుతుంది. పెట్టుబడులకు ఈ సమయం 3 వారాలు కూడా అత్యంత అనుకూలంగానే ఉంటాయి. ఆరోగ్యం విషయంలో మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. వ్యాపారస్తులకు ఇది చాలా లాభదాయకమైన సమయము. వ్యాపార విస్తరణకు, కొత్త ఒప్పందాలకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల నుండి మంచి రాబడి వస్తుంది. అయితే 7వ ఇంట్లో శని ఉండే సమయంలో వ్యాపార భాగస్వాములతో కొన్ని ఇబ్బందులు లేదా ఆలస్యాలు కూడా ఎదుర్కోవచ్చు. ఒప్పంద పత్రాల విషయంలో కూడా స్పష్టత అనేది చాలా ముఖ్యం. విద్యార్థులకు ఈ సమయం పరీక్షల్లో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణులవుతారు. మీలోని శక్తిని కుజుడి ప్రభావం చదువుపైన కేంద్రీకరిస్తే గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారు. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే, ఈ సమయంలో గ్రహాల అనుకూలత కొరకు కన్యా రాశి వారు కొన్ని ప్రతికూల ప్రభావాలను కూడా తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు పాటించాల్సింది. కుజుడు కొరకు జన్మకుజుడు ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని లేదా హనుమంతుడిని ఆరాధించండి. ఇది మీలో కోపాన్ని, ఆవేశాన్ని అదుపులో ఉంచుతుంది. శని కొరకు ప్రతి శనివారం శనిదేవుని తైలాభిషేకం చేయండి లేదా పేదవారికి సహాయాన్ని చేయండి. భాగస్వామితో ఓపికగా మెలగండి. బుధుడు కొరకు ప్రతి బుధవారం విష్ణు సహస్రనామం పఠించండి లేదా వినండి. కేతువు కొరకు ధ్యానం చేయడం వలన మానసిక ప్రశాంతత మీకు దక్కుతుంది మరియు అనవసరమైన ఖర్చులు కూడా తగ్గుతాయని చెప్పడంలో సందేహం అయితే లేదు. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఇక ఈ రాశి వారి గుణగణాలు కూడా క్లియర్గా తెలుసుకుందాం. కన్యా రాశి జాతకులకు
వాత్సల్యము, అభిమానము, బంధుప్రేమ, తమ బాధలను ఇతరులు గుర్తింపాలి అనేటటువంటి కోరిక వీరిలో అధికంగా ఉంటాయి. పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరి జీవితంలో చక్కగా రాణిస్తారు, 10 మందికి సహాయపడగలుగుతారు. ఈ రాశి జాతకులు పెద్ద పెద్ద కార్యక్రమములను కూడా స్వయంగా ప్రారంభిస్తారు. ఒకవేళ ఇతరులు ఆరంభిస్తే వారికి సలహాలు ఇచ్చి సన్మార్గంలో వెళ్ళడానికి కూడా వీరు తోడ్పడతారు. వీరి గొప్పతనం గుర్తించి వారు వీరికి తారసపడినప్పుడు ధైర్యము, బలము కూడా వస్తాయి. ఈ రాశి వారికి ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరి మనసును బాధ పెడుతూ ఉంటాయి. తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్న జిజ్ఞాస కూడా వీరిలో అధికంగా ఉంటుంది. వీరు నడివయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించట, మిత్రుల గురించి చెడుగా తలచుట, వారిపైన వారే జాలిపడటం అనే లక్షణాలు కూడా కలవారుగా ఉంటారు. జనసమధ్యం ఉన్నచో బిడియము, పెద్దవారిని స్వయంగా కలుసుకున్నట్టుకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు వీరు ఎక్కువగా సంకోచపడతారు. బంధుమిత్రాదులకు భయపడి వారి బాధ్యతలు నెత్తినెత్తుకొని చిరకాలము కూడా ఈ రాశివారు బాధపడతారు. ఈ రాశివారు చేసిన తప్పులను కప్పిపుచ్చేందుకు ప్రయత్నాలు చేసి చిక్కుల్లో పడతారు. వీరు ఎవరినైతే అభిమానించి వారి తప్పులను కూడా క్షమిస్తారో వారే వీరికి ద్రోహము చేస్తారు. చేయి చాపిన చోటల్లో కూడా ఈ రాశివారికి రుణం దొరుకుతుంది. ఈ విధంగా రుణం తీసుకుని చాలా ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు ఎక్కువగా వడ్డీ వ్యాపారాలు చేస్తూ ఉంటారు. కన్యా రాశి వారికి వచ్చిన అవకాశం ఏదైనా సరే దానిని అసలు విడిచిపెట్టకుండా సద్వినియోగం చేసుకునే గుణము వీరు కలవారుగా ఉంటారు. బుద్ధి సూక్ష్మత ఉపయోగించుకుని అన్ని రంగాల్లో కూడా వీరు రాణిస్తారు. లిపికి సంబంధించిన విద్య విధానము, టైపు, షార్ట్ హ్యాండ్, కావ్యరచన, దళారీ వ్యాపారము, ఆరోగ్య పరిశోధన శాఖల్లోనూ, బ్యాంకుల్లో, కోశాగారములు, సహకార శాఖల్లో కూడా వీరు సాధారణంగానే రాణిస్తారు. ఈ రాశి వారికి చిన్నతనంలోనే వివాహమైన వారికి అపేక్ష అధికంగా ఉండును. భార్య బిడ్డలను వదిలిపెట్టి ఎక్కువ కాలం వేరే ఊరిలో కూడా వీరు ఉండలేరు. చిన్నతనంలోనే ప్రేమ వివాహం చేసుకునే అవకాశాలు కూడా కలవు. ఈ రాశి వారు తమ జీవిత పర్యంతము కూడా స్త్రీలకు సహాయం చేయడంతోనే సరిపోవును. ఈ రాశి వారికి స్త్రీలకు కుట్టు పనులు, అలిక పనులు, గృహోపకరణాలు తయారు చేయడంతో పాటు చక్కని పొదుపు, భర్తను సరిదిద్దుకొనగలనే గడిసరితనము కూడా కలవారుగా ఉంటారు. వీరికి గుండెకు సంబంధించిన మరియు ఊపిరితిత్తులకు, జీర్ణకోశములకు సంబంధించినటువంటి వ్యాధులు కలిగే అవకాశాలు కలవు. కావున జీర్ణశక్తి గురించి ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు చర్మ వ్యాధులు కూడా బాధించవచ్చు. ఆరోగ్యానికి సంబంధించినటువంటి దిగులు ఈ రాశి వారిలో అధికంగా ఉంటుంది. అంతేకాదు నిరుత్సాహం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులు తమ మీద శ్రద్ధ చూపలేదని బాధ కూడా వీరిలో అధికంగా ఉండును. మొత్తం మీద కన్యా రాశి వారి ఆరోగ్యంపైన శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా సరే కనిపిస్తోంది. ఈ రాశి వారు ధరించాల్సినటువంటి రత్నాలు: ఉత్తర నక్షత్రంలో జన్మించిన వారు కెంపును ధరించాలి. హస్త నక్షత్రం వారు ముత్యాన్ని, చిత్తా నక్షత్రం వారు పగడాన్ని ధరిస్తే మేలు. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియో చూడగలుగుతారు. అలాగే కన్యా రాశిలో మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఉన్నట్లయితే తప్పకుండా మన వీడియోని వారితో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.